హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక క్విక్ స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. ఇది చాలా తొందరగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. మనకి ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు క్విక్గా ఏదైనా రెసిపీ చేయాలంటే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి చూసి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దీనిలోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 గ్రీన్ చిల్లీస్ని తరిగి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొత్తిమీరని తరిగి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఇదంతా గట్టిగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ మనకి రిలీజ్ అవుతుంది, సాల్ట్ కూడా వేసాం కాబట్టి. ఇలా గట్టిగా మిక్స్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 3/4 కప్పు బియ్యం పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేయడం వల్ల పిండి అంతా ఆనియన్స్కి బాగా పడుతుంది. ఇలా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న 3/4 కప్పు బియ్యం పిండి పట్టేసింది నాకు. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ వడపిండిలాగా కలుపుకోండి. అంటే మనకి వడ చేసుకోవడానికి వీలుగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని వేయకుండా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. పిండి అంతా ఇలా ముద్దలాగా కలుపుకుని వడ చేసుకోవడానికి తగ్గట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి మనం కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా 2 అరచేతుల మధ్యన వడలాగా ఒత్తుకోవాలి. పిండి అంతటిని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి చేసుకుని పెట్టుకోండి. వీటన్నిటిని మనం ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వడల్ని ఇందులో వేసి వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ మీద అసలు వేయించకూడదు. పైన క్రిస్పీగా అయినా కూడా లోపల పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్ పైన చిన్నగా వేయించుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఇలా గరిటతో 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన ఈ వడల్ని ఒక గరిటతో తీసుకుని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి వేసి ఎక్సెసివ్ ఆయిల్ ఏమన్నా ఉంటే డ్రైన్ అవుట్ చేసుకోండి. మిగిలిన అన్ని వడల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. మన స్నాక్స్ సర్వింగ్కి రెడీ అయిపోయాయి. వీటిని టొమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రైస్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చాయి. అలాగే ఈ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి. టైంపాస్ స్నాక్స్ కింద మీరు కూడా ఎప్పుడైనా క్విక్గా చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అలాగే మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ for watching.